హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ రెసిపీ అండి. చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. రండి, ఈ బిర్యానీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఫస్ట్ బిర్యానీ చేసుకోవడానికి మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాలండి. దానికోసం 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న దీంట్లో 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలానే 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1.5 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పెరుగు వచ్చి 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నామండి. ఇవి అన్నిటినీ చికెన్లో వేసి బాగా చికెన్కు కోట్ అయినట్టు మీరు చేతితో మిక్స్ చేసి పెట్టాలండి. మనం వేసిన పసుపు, ఉప్పు, పెరుగు ఇవి అన్నీ బాగా చికెన్లో కోట్ అవ్వాలి. నేను ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ పెరుగే ఉంది అంటే మీరు హాఫ్ లెమన్ని దీంట్లో పిండేసి కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఈ చికెన్ అనేది 1/2 అవర్ మనకు మ్యారినేట్ అవ్వాలి. ఈ లోపల మనం బియ్యంని నానబెట్టుకుంటామండి. ఇక్కడ నేను 1/2 kg జీరక సంబా రైస్ తీసుకుంటున్నానండి. చికెను రైసు రెండు సేమ్ కొలతలు ఉండాలి. ఇప్పుడు ఈ బియ్యంని ఒక పెద్ద బౌల్లో వేసి శుభ్రంగా కడిగేసి తీసుకొని రావాలండి. ఇలా తీసుకుని వచ్చిన తర్వాత నీళ్ళేసి చికెన్తో పాటు ఈ బియ్యం కూడా 1/2 అవర్ మనకు నానాలండి. ఇవి రెండు నానుతున్న ఈ సమయంలో మనం ఫ్రెష్గా ఒక బిర్యానీ మసాలా అనేది రెడీ చేసుకుంటాం రండి. మనం రెడీ చేస్తున్న ఈ బిర్యానీ మసాలాకు ఒక స్టార్ అనీసు, జావిత్రి కొద్దిగా అండి, జీలకర్ర వచ్చి 1 టీ స్పూను, ధనియాలు వచ్చి 1 టేబుల్ స్పూన్ అండి, అలానే మనం ఏలకులు వచ్చి 2 తీసుకుంటున్నాము, బిర్యానీ ఆకు 1 లేదా 2, క్రాంబు వచ్చి ఒక 5 అండి, దాల్చిన చెక్క ఒక 2 ఇంచు తీసుకోండి. అలానే పెప్పర్ వచ్చి 1 టేబుల్ స్పూన్ కానీ 1/2 టేబుల్ స్పూన్ కానీ తీసుకోండి. మనం తీసుకున్న ఈ అన్ని స్పైసెస్ని ఒక కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. మనం వేసిన ఏ స్పైసెస్ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ స్పైసెస్ని ఆరపెట్టేసి మనం తర్వాత పౌడర్గా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి తీసుకున్నామంటే మనకు ఫ్రెష్గా ఇంట్లోనే రెడీ చేసిన బిర్యానీ మసాలా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక గ్రీన్ పేస్ట్ రెడీ చేయాలండి. దానికోసం ఒక స్మాల్ బంచ్ పుదీనాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, మీకు కారంకు తగ్గినట్టు ఇక్కడ గ్రీన్ చిల్లీ తీసుకోండి. అలానే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకుంటున్నానండి. అలానే ఒక స్మాల్ బంచ్ అంతా కొత్తిమీర ఆకు అండి. ఇవి అన్నిటినీ ఒక మిక్సర్ జార్కి వేసేసి దీంట్లోనే 1/2 కప్పు నుంచి 1/2 కప్ అంత నీళ్ళు వేసి దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ దొన్నె బిర్యానీలో చాలా ఫ్లేవర్ అనేది ఇస్తున్నది ఈ బిర్యానీ మసాలా 1, అలానే ఈ గ్రీన్ పేస్ట్ 1 అండి. ఇప్పుడు మనకు ఇవి 2 రెడీ అయిపోయింది. రండి బిర్యానీకి నెక్స్ట్ స్టెప్ వెళ్తాము. ఒక కుక్కర్లో 1.5 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. ఇవి 2 బాగా వేడి అయిన తర్వాత కొద్దిగా బిర్యానీ స్పైసెస్ అనేది మనం యాడ్ చేయాలండి. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క 1, ఒక నల్ల ఏలకులు, 2 క్రాంబులు, ఇవి అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. దాన్ని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి. ఇక్కడ మనకు ఆనియన్ అన్నది బ్రౌన్గా రావాలని అక్కర్లేదండి, మనకు ట్రాన్స్పరెంట్ కనిపిస్తే చాలు. ఆ స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ని ఆనియన్తో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. గ్రీన్ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసి దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మూత పెట్టేసి ఈ గ్రీన్ పేస్ట్ అనేది బాగా కుక్ అవ్వడానికి వదలాలండి. ఇలా చేస్తున్న వల్ల దీంట్లో ఉన్న పచ్చి వాసనని వెళ్ళిపోయి మనకు ఫ్లేవర్స్, పుదీనా ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ బియ్యంకు బాగా దిగుతుందండి. ఇలా మనం ఫ్రై చేసి తీసుకున్నామంటే ఈ రంగు అనేది వీడియోలో మీరు చూస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిగతా సామాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా రంగు అన్నది మారి పచ్చివాసన వెళ్ళిన తర్వాత అండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఈ గ్రీన్ పేస్ట్తో వేస్తున్నాము. వేసిన తర్వాత మీరు పొయ్యిని సిమ్లో పెట్టేసి ఈ చికెన్కు ఈ గ్రీన్ పేస్ట్ అన్నది పట్టినట్టు బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 7 to 8 minutes స్లో కుక్ చేయబోతున్నామండి చికెన్ని. ఇలా
8 మినిట్స్ తర్వాత మనం తీసి చూసామంటే మనకు చికెన్ అనేది ఇలా ఉడికి ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకు చికెన్లో ఉన్న నీళ్ళు కూడా బయటకు వచ్చి బాగా చికెన్ అనేది ఈ పేస్ట్లో కుక్ అనేది అయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము 3 మీడియం సైజు టొమాటోస్ని పేస్ట్ చేసి తీసుకున్నాము. ఆ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నామండి. ఈ పేస్ట్తో సహా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫ్రెష్ బిర్యానీ మసాలా నుంచి 2 టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా వేస్తే సరిపోతుందండి. మనం చేసిన బిర్యానీ మసాలా అన్నది 1 కేజీ బిర్యానీ చేస్తున్నప్పుడు సరిపోతుంది. ఇలా 2 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వదలండి. 2 నిమిషాల పాటు వదిలి మనం తీసుకున్నామంటే మనకు ఈ బిర్యానీ మసాలా అనేది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో చూడండి మనకు ఈ విధంగా రెడీ అయి దొరికింది. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యంని కడిగేసి ఈ బియ్యంని కూడా యాడ్ చేసుకొని బియ్యంకు తగ్గినట్టు మనం నీళ్ళు వేయాలండి. నేను కప్పులో కొలత తీసుకున్నప్పుడు 2 కప్పు బియ్యం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 4 కప్పు వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసిన తర్వాత ఈ వాటర్తో బాగా బియ్యంని కలిపేయండి. ఇప్పుడు చికెన్, బియ్యము, ఈ మసాలా అన్నీ బాగా కలిసిన తర్వాత ఒక్కసారి ఉప్పుని మీరు టేస్ట్ చేయండి. ఉప్పు మీకు తగ్గినట్టు ఉంటే ఈ స్టేజ్లో ఉప్పు యాడ్ చేసుకోండి. అలానే హాఫ్ లైమ్ జ్యూస్ని కూడా యాడ్ చేసి పైన ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకున్న ఈ బిర్యానీ మసాలాని కూడా స్ప్రింకిల్ చేసి అలానే పొయ్యిని వదలండి. హై ఫ్లేమ్లో వదిలేమంటే ఇలా మనకు బబుల్స్ రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనం మూత పెట్టేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్ వదిలి తీసుకున్నామంటే మనకు సూపర్గా కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ అనేది రెడీ అయ్యి దొరుకుతుందండి. బిర్యానీ ఎలా కుక్ అయ్యి వచ్చిందని చూస్తాము. సూపర్గా రెడీ అయ్యి వచ్చిందండి. మనకు బియ్యం అనేది సెపరేట్గా విడివిడిగా కుక్ అయింది. సేమ్ టైంలో మనకు చికెన్ కూడా బాగా కుక్ అయ్యి వచ్చిందండి. కలర్ అనేది ఎగ్జాక్ట్ వచ్చిందండి. ఇలా లైట్ గ్రీనిష్ కలర్లోనే మనకు ఉంటుంది దొన్నె బిర్యానీ అన్నది. అంతే, ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ దొన్నె బిర్యానీ ఇప్పుడు సర్వింగ్ బౌల్కి అన్నది మార్చుకుంటామండి. చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ది మస్ట్ ట్రై రెసిపీ ఈ దొన్నె బిర్యానీ రెసిపీ అండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. ఈ విధంగా మనం చేసిన ఈ కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ రెసిపీ మీకు నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.